గ్రామాలు ఖాళీ అయిపోతున్నాయి, మళ్ళీ నవరత్నాలు లాంటి పథకాలు రావాలేమో ఈ చర్చ మొదలైంది ఇప్పుడు. ఎందుకంటే నాబార్డు చేసిన సర్వేలో ఒక నివేదిక చెప్తోంది, వాళ్ళు రిలీజ్ చేసిన ఒక నివేదిక చెప్తోంది గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు ఒక నివేదిక చేశారు, ఒక సర్వే చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ ఆదాయార్జన ఎలా ఉంది, గతంతో పోలిస్తే పెరిగిందా తగ్గిందా అనేది. ఆ సర్వేలో తేలిన అంశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో అంటే ఊర్లల్లో, విలేజ్ల్లో, పల్లెటూర్లలో ఆర్థిక స్థితి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి మందగమనం దిశగా కొనసాగుతోంది. అంటే ఎదుగు బదుగు లేదు, గతంతో పోలిస్తే ఎదగాలి కానీ ఎదగలేదు. అలాగే దాదాపు 58% కుటుంబాల్లో అలాగే ఉంది, ఒక స్తబ్దతతో ఉండిపోయింది. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా ఉంది. కానీ ఖర్చులు పెరిగిపోయినాయి, ఆదాయం తగ్గిపోయింది. ఆదాయం కొత్తగా రావట్లేదు, కొత్తగా వచ్చే ఆదాయం ఏమీ లేదు. అంటే ఇది ఒక యాంగిల్లో చూసుకున్నప్పుడు ప్రభుత్వ మార్పిడి జరిగిన తర్వాత ప్రభుత్వం అందించే ఆర్థిక చేయూత, సంక్షేమం రూపంలో కానీ ఇంకో రూపంలో కానీ ఉపాధి రూపంలో కానీ అది ఎప్పుడైతే అందలేదో ఆటోమేటిక్గా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక పరిస్థితి అనేది మందగించిపోతుంది. దానికి తోడు ఉపాధి కరువు అవ్వడం, ఉపాధి దొరక్కపోవడం, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు కూడా పట్టణాల బాట పట్టడం, సిటీలకు వెళ్ళిపోవడం, దాంతో ఇక్కడ వృద్ధులు మాత్రమే మిగిలిపోవడం, అది కూడా ఆర్థిక మందగమనానికి దారితీసే అంశం. ఒకప్పుడు 2019 తర్వాత చాలామంది పట్టణాల నుంచి పల్లెటూర్లకు వచ్చారు. చాలామంది హైదరాబాద్లో అపార్ట్మెంట్లో వాచ్మ్యాన్లుగా పనిచేసే కుటుంబాలు చాలామంది తిరిగి ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. కారణం ఏంటి అంటే అప్పట్లో అన్ని రకాలుగా వాళ్ళకి ఏదో రూపంలో చేయూత అందేది ప్రభుత్వం తరపున, నెల నెల పింఛన్లు అందేవి. అప్పుడు 3,000 అంటే టాప్ కదా, ఇప్పుడు 4,000 అనుకోండి, అందేవి. వాళ్ళందరికీ ఇండివిజువల్ హౌసులు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళందరికీ సొంత ఇల్లులు కట్టించారు. చాలా వరకు ఇప్పుడు పెండింగ్లు ఉండిపోయినాయి, ఆయన మళ్ళీ అధికారంలో వస్తే కట్టించారు. దీనివల్ల మాకు ఆంధ్రాలోనే ఉంటేనే పింఛన్లు వస్తున్నాయి, ఆంధ్రాలో ఉంటే ఇల్లు వస్తుంది, ఆంధ్రాలో ఉంటే రకరకాల పథకాలు వస్తున్నాయి, అక్కడ మాకు ఉపాధి దొరుకుతుంది, పనులు దొరుకుతున్నాయి, ఇలా అనుకొని చెప్పి అందరూ చాలామంది వచ్చారు. ఇప్పుడు అవేం లేవు. దాంతో మళ్ళీ సిటీలకు వెళ్ళిపోతున్నారు, పట్టణాలు. దాంతో గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక పరిస్థితి అనేది పూర్తిగా మందగమనంలోకి వెళ్ళిపోయింది. దాదాపు 52% కుటుంబాల పరిస్థితి స్తబ్దతతో ఉంది ఆర్థికంగా. అంటే ఆ నివేదిక చెప్తున్న అంశం అప్పటికి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే 2024 ముందు ఎలా ఉంది పరిస్థితి, 24 తర్వాత ఎలా ఉంది అనేది కంపేర్ చేసుకుంటే ఆర్థిక పరిస్థితి విషయంలో, ఆదాయం పెరుగుదల విషయంలో ఏ మాత్రం పెరుగుదల లేదట. అంటే ఆదాయార్జన అనేది వాళ్ళకి కొత్తగా ఏమీ రావట్లేదు గ్రామీణ ప్రాంతాల్లో మాట ఇది. అంటే దాంతో చాలామంది వెళ్ళిపోతున్నారు, గ్రామాలన్నీ ఖాళీ అయిపోతున్నాయి, ఇంకా వృద్ధులు పెద్దవాళ్ళు మాత్రమే మిగులుతున్నారు. మళ్ళీ పాత పరిస్థితి రావాలి అంటే ప్రభుత్వం తీసుకొచ్చే మార్పులను బట్టి ఒక ఎత్తు ఉంటుంది సగం వరకు, అలాగే ప్రజల్లో కూడా మార్పులు రావాలి. మరి ఆ మార్పు వస్తుందో లేదో చూద్దాం.